హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మన సహజమైన కథల్లో కథ వినటానికి మా అవ్యయ్ అయితే రెడీగా ఉన్నాడు. అవ్యయ్, ఏంటి చేతిలో అది? క్యాంగరూ అమ్మ. క్యాంగరూనా? ఓకే, క్యాంగరూ బేబీని ఎక్కడ పెట్టుకుంటుంది? పౌచ్లో. ఏది బేబీ? అమ్మ ఎక్కడో పోయిందమ్మా. అయ్యో పాపం. మరి ఇవాళ ఏం కథ కావాలి నీకు? బేబీ ఉండే స్టోరీ. ఎవరి బేబీ ఉండే స్టోరీ? క్యాంగరూ బేబీ. ఓకే. క్యాంగరూస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో తెలుసా నీకు అసలు? ఆస్ట్రేలియా. బాబోయ్, ఆస్ట్రేలియాలో బోల్డ్ క్యాంగరూస్ ఉంటాయి. క్యాంగరూ బేబీ పుట్టినప్పుడు ఎంత ఉంటుందో తెలుసా? ఇంత చిన్నది ఉంటుంది. మనం ఇట్లా చేతిలో పెట్టుకుని చూడొచ్చు ఆ బేబీని, అంత చిన్నది. అది ఏం చేస్తుంది? జాగ్రత్తగా పౌచ్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉంటుంది. నువ్వు అలా వెళ్తావా? అమ్మ అలా వేసుకుని వెళ్తుందా నిన్ను? అయితే ఈ క్యాంగరూ బేబీ లాగా ఇది నాన్న. ఓకే, అయితే వినాలి కదా. క్యాంగరూ గురించి చెప్తూ నేను ఒక పాప కథ చెప్తాను. ఇది క్యాంగరూ కదా. బంగారు అనే ఒక పాప ఉంది. ఓకే, బంగారు పాపకి వాళ్ళ నాన్న ఉన్నారు, అమ్మ ఉంది, హ్యాపీగా ఉన్నారు. బంగారుని ఎప్పుడు క్యాంగరూ బేబీ లాగానే పట్టుకొని అమ్మ నాన్న ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. పాప కొంచెం పెద్దదైంది. ఎక్కడికి వెళ్తారు పెద్ద అయ్యాక? ఆస్ట్రేలియాకి కాదు, స్కూల్కి. స్కూల్కి వెళ్ళి నువ్వు వెళ్తున్నావు కదా స్కూల్కి. నీ స్కూల్ ఏంటి? డిపిఎస్. అలాగా స్కూల్కి వెళ్ళి పాపయ్య చదువుకుంటుంటే అమ్మ ఏమనేదే తెలుసా? అమ్మో, నా బేబీ నా దగ్గరే ఉండాలి, నేను కూడా స్కూల్లో క్లాస్లో కూర్చుంటా అనేది. వాళ్ళమ్మ, మీ అమ్మ అంటుంది అలాగా? అమ్మ నిన్ను దింపేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది కదా. అయితే బంగారు పాప ఉంది కదా, పాప పేరు బంగారు కదా. వాళ్ళమ్మ స్కూల్కి వెళ్ళినా వదిలిపెట్టేది కాదు. ఎక్కడికన్నా ఎవరి పక్కన ఆడుకోవడానికి వెళ్తే అక్కడికి కూడా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయేది. నేను ఇక్కడే నుంచుంటాను పాపాయ్, నువ్వు ఆడుకోమ్మా అనేది. వదిలిపెట్టేది కాదు. ఏమంటే క్యాంగరూ బేబీని మోస్తుంది కదా, అట్లా నా బేబీని నేను వదిలిపెట్టను అనేది. అలాగే స్కూలు, తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, తర్వాత సినిమాకి అయితే ఓకే అందరూ కలిసి వెళ్తారు. తర్వాత స్కూల్ అయిపోయి కాలేజ్కి వెళ్ళాక కూడా అమ్మ నా బేబీ అని చెప్పి రోజు వాళ్ళ నాన్న కాలేజ్కి తీసుకెళ్ళి దింపి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవారు. అయితే ఒకసారి ఏమైంది, పాపం వాళ్ళ నాన్నకేమో వేరే ఊరు. ఇప్పుడు నాన్న వెళ్ళారు కదా, మన నాన్న వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు నాన్న? అలా వాళ్ళ నాన్నకి ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు. అమ్మకేమో ఫీవర్ వచ్చింది. పాపేమో పెద్దదైంది, కాలేజ్ గోయింగ్ గర్ల్. కానీ పాపకి ఎవరికి ఫోన్ చేయాలో తెలీదు, ఎవరిని డాక్టర్ నెంబర్ తెలీదు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలీదు, అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలీదు. ఎందుకు తెలియలేదు? పాపకి ఏమీ నేర్పించలేదు. నా బేబీ అని ఇలా పౌచ్లో పెట్టుకుని క్యాంగరూ తిరిగినట్టు వాళ్ళు కూడా నా బేబీ అనుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళ అమ్మకి చాలా ఫీవర్ వచ్చి లక్కీగా ఏమైందంటే వాళ్ళ మామయ్య ఫోన్ చేశాడు. మామయ్య అమ్మకి జ్వరం మామయ్య అంటే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అంటే, నాకు ఎవ్వరూ తెలీదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే, అప్పుడు మామయ్య ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి బంగారు వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించాడు. పంపించేసరికి అప్పుడు ఆ మామయ్య ఫ్రెండ్ వచ్చాడు కదా, వాళ్ళ కారులో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. చక్కగా వాళ్ళ అమ్మ ఇంజెక్షన్ చేయించుకుని అంతా మంచిగా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తిరిగి వచ్చేసారు. అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి చెప్పాడు, ఇలా క్యాంగరూ బేబీ లాగా ఇక్కడే పెట్టుకుని బేబీస్ని తిరగకూడదు. అవ్యయ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, గేట్ దగ్గర దింపేసి వెళ్తుంది, మళ్ళీ స్కూల్ అయిపోయాక పికప్ చేసుకుంటుంది. అలా మీ బేబీని కూడా, మీ బంగారు ఉంది కదా బేబీ, ఆ బేబీని కూడా స్కూల్కి పంపాలి, మీరు వెళ్ళకూడదు. కాలేజ్కి పంపాలి, మీరు వెళ్ళకూడదు. అన్నీ నేర్పించాలి. నువ్వు అమ్మ ఫోన్ నెంబర్ నేర్చుకున్నావా? అలాగే అమ్మ ఫోన్ నెంబర్ నేర్పాలి, డాక్టర్ ఫోన్ నెంబర్ తెలియచేయాలి. పెద్ద పాప అయింది కదా, ఆ పాప అన్నీ నేర్పాలి అని చెప్తే
అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియా వచ్చింది, అమ్మో మనం ఇట్లా ఎప్పటికీ మన బేబీని ఇట్లా పెట్టుకుని కాదు, బేబీకి అన్నీ నేర్పాలి, అప్పుడే ఏ పనైనా చేయగలుగుతుంది మన బేబీ అని చెప్పి అనుకున్నారు. ఓకేనా? మనం కంగారు బేబీలా ఉంటావా నువ్వు? అన్నీ నేర్చుకుని పెరుగుతావా? అన్నీ నేర్చుకుని చాలా పెద్దగా అవుతా. 18 ఇయర్స్కి అమ్మ నాకు ఫోన్ గన్ను అవన్నీ అమ్మో కొనిపించింది. ఫోన్ అయితే ఓకే, గన్ వద్దు బాబోయ్. నేను చెప్తా మీ అమ్మకి, గన్ ఎవరికి మనకుండా గన్ను కావాలి నాకు. గన్ను కొనుక్కోకూడదు, గన్ను వాడకూడదు. గన్ ఎదుటి మనము చూడు, ఫోన్ అయితే ఓకే, 18 ఇయర్స్కి ఫోను, లైసెన్స్ వస్తే బైక్ డ్రైవింగ్. అమ్మ నాకు పెద్దయ్యాక ఫెరారీ కార్, కెచం బైక్, ఇంకా ఫోను, ఇంకా చాలా కొత్త పర్సు కొనిపించిందమ్మ. ఓకే ఓకే, పిల్లలు విన్నారు కదా, 18 ఇయర్స్ వచ్చాకనే మొబైల్ అంట అవ్యయ్కి, గన్ను మాత్రం నోనో. తర్వాత అప్పుడే లైసెన్స్ తీసుకుని అప్పుడే కేటీఎం బైక్ అవన్నీ డ్రైవ్ చేస్తాడంట. సో పిల్లలు, అవును ఇంతకీ అవ్యయ్ నీకు ఈ కథ నచ్చిందా? ఓ అయితే పిల్లలు, మళ్ళీ ఇంకో కథతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నులు, బాయ్ చెప్పేద్దామా అవ్యయ్? బాయ్. బాయ్.